మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖం కావాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, భారతపురం, రాయగడ, రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1350 మంది ప్రయాణికులతో 7 అవర్స్ జర్నీతో ఈరోజు ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. దానికి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం. అది ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్రయాణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు బొబ్బిలి ఆర్డర్ కోసం. ఖచ్చితంగా ఈ రోజే డిఆర్ఎం గారు వస్తున్నారు. అలాగే సీనియర్ రైల్వే అధికారి ఇక్కడ పైన ఉన్నారు, వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తరఫున నా పార్లమెంట్ పరిధిలో ఉన్న బొబ్బిలి హాల్ట్కి ఖచ్చితంగా హాల్ట్కి మేము మాటిస్తున్నాం. కలెక్టర్ గారికి ఖచ్చితంగా మేము హాల్ట్ని మంజూరు చేస్తాం. దానికోసం నేను అధికారులు 23 కూడా మా రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూడా మేము ప్రస్తావన చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు నేను కూడా మా కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ ట్రైన్లో ప్రయాణం చేసి రాయగఢ వెళ్తున్నాం. రాయగఢలో అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ వస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో మనం తెలియజేసే కార్యక్రమాన్ని ముఖ్యంగా రవాణా సౌకర్యం ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం కానీ, ఆ దేశం కానీ, రాష్ట్రం కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు గౌరవనీయ ప్రధానమంత్రి గారు చేస్తున్న సంస్కరణలు ఈరోజు చాలా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే సంస్కరణలు చాలా బాగున్నాయి. వారికి మన జిల్లా ప్రజల తరఫున, మన పార్లమెంట్ ప్రజల తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, అలాగే రాయగడ అండ్ ఛత్తీస్గఢ్ మన దేశ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ನೋಡ್ರಿ ಸೆಲ್ಫಿಲು